హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ అయిన మోదక్ ఇంకా ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం. డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, బెల్లం యూస్ చేసి చాలా ఈజీగా చేసుకునే 2 రకాల రెసిపీస్ అన్నమాట. ఈ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కనుక మీరు ఫాలో అయితే కరెక్ట్గా 20 నిమిషాలలో ఈ 2 రకాల వంటలు మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. మరి వీటి తయారీ విధానం చూద్దామా? ముందుగా ఇలా పచ్చి కొబ్బరి వెనకాల ఉన్న నల్ల భాగం అంతా తీసేసి మెత్తగా మిక్సీ వేసి పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ పిస్తా, బాదం, జీడిపప్పు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందాక మనం మిక్సీ వేసి పక్కకి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని ఈ తురుము కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత లేదన్నా దగ్గర ఒక 3 నుంచి 4 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇప్పుడు ఇలా ఒక 3-4 నిమిషాల తర్వాత కొబ్బరి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం అరకప్పు బెల్లం అన్నమాట, ఇలా సన్నగా తురుముకున్న అరకప్పు బెల్లం వేసుకొని బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోయేంత వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలండి. కొంచెం మీరు హై ఫ్లేమ్ మీద పెట్టినా మనకి బెల్లము ఇంకా కొబ్బరి అన్నది అడుగంటుకుంటుంది. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలకి ఇలా మీడియం ఫ్లేమ్ పైన కదుపుతూ మనం బెల్లం అంతా కరిగిపోయి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకున్నాక దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకొని ఈ ఫ్లేవర్ కూడా మనం చేసుకున్న ఈ ఫిల్లింగ్కి పట్టేలాగా ఒకసారి కదుపుకొని స్టవ్ కట్టేసి దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పు నీళ్లు పోసుకోండి. ఈ 1.5 కప్పు నీళ్లు నేను 1 కప్పు బియ్యపిండికి వాడుతున్నానండి. దీని ప్రకారం మీరు ఎన్ని కప్పులు బియ్యపిండి వేసుకుంటే దాని ప్రకారం వాటర్ అన్నది మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి అన్నది బాగా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బెల్లం, ఇది ఆప్షనల్ అండి, కానీ బెల్లం వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఉండ్రాళ్ళకి కానీ మోదక్కి కానీ బయట ఉన్న లేయర్ కూడా కొంచెం స్వీట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మనం ఈ బెల్లాన్ని కంప్లీట్గా కరిగించుకోవాలి. నీళ్ళు అన్నవి కూడా మంచిగా బాయిలింగ్ రావాలండి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అన్నది బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం 1 కప్పు, ఏ కప్పుతో అయితే మనం వాటర్ కొలుచుకున్నామో కరెక్ట్గా అదే కప్పుతో కొంచెం కొంచెంగా మనం గెడ్డలన్నవి అస్సలు రాకుండా బియ్యపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యపిండే తీసుకున్నానండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం పిండి వేసుకునే ప్రాసెస్ చెప్తున్నాను. ఇది మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే జరగాలి. మీరు హై ఫ్లేమ్ మీద కనుక పెట్టుకున్నారనుకోండి గెడ్డలన్నవి వచ్చేస్తాయి. అండ్ మీరు మోదక్ చేసుకునేటప్పుడైనా ఉండ్రాలు చేసుకునేటప్పుడైనా పచ్చి బియ్యపిండి అంటే గెడ్డలుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా కదుపుకుంటూ మనకి గెడ్డలన్నవి అసలు ఎక్కడా లేకుండా మనం బియ్యపిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు దీన్ని పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 10-15 నిమిషాల తర్వాత ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మీరు కలుపుకోవడానికి తేలిగ్గా ఉండేలాగా ప్లేట్ తీసుకొని ఇలా నెయ్యి వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కకి పెట్టుకున్న బియ్యపిండి, ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాగ చేతికి నెయ్యి రాసుకొని కలుపుకోవాలండి. తడిగా అయిపోయిందంటే మీరు ఎంత కలిపినా గెడ్డలు అన్నవి అలానే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా చేతికి చివర ఉంటుంది కదా, ఇది పెట్టి మనకి గెడ్డలు అన్నవి అసలు ఎక్కడా లేకుండా ఒక 3-4 నిమిషాలు పిండి ఇలా మెత్తపడేంత వరకు మనం కలుపుకొని మనము ఈ బియ్యపిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మోదక్ అన్నది చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తుంది మోదక్ మేకర్ అనమాట. ఇది ఏ సూపర్ మార్కెట్లోనన్నా లేకపోతే అమెజాన్లోన్నా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. దీంట్లో చాలా తక్కువ టైంలో మనం పర్ఫెక్ట్గా మోదక్స్ అన్నవి ఈజీగా చేసేసుకోవచ్చు. మరి దీంతో మోదక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా కార్నర్స్ అన్నిటికీ కూడా నీట్గా నెయ్యి అన్నది స్ప్రెడ్ చేసుకొని ఇట్లా బియ్యపిండి మనం అన్ని కార్నర్స్కి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఎక్కువ పిండి ఉండకుండా అన్ని వైపులు కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా మనం ముందుగా చేసుకున్న కొబ్బరి ఉండని కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని దీంట్లో ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కొబ్బరి అన్నది నీట్గా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మనం బియ్యపిండి కూడా తీసుకొని ఈ కింద పార్ట్ కూడా కంప్లీట్గా కొబ్బరి అన్నది ఎక్కడ బయటకి కనిపించకుండా ఇలా కవర్ చేసుకొని మనము ఈ మోదక్ మేకర్ నుంచి మనం మోదక్ డీమోల్డ్ చేసుకోవటమే. ఇదే ప్రాసెస్లో మన దగ్గర ఉన్న మిగిలిన పిండితో మోదక్స్ని మనం చేసేసుకోవాలి.
ఇప్పుడు ఇలా కావాల్సినన్ని మోదక్స్ చేసుకున్నాక చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా మనకెక్కడ క్రాక్స్ అనేవి లేకుండా మోదక్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయో. ఇప్పుడు వీటిని స్టీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీ దగ్గర స్టీమర్ ఉంటే డైరెక్ట్ స్టీమర్‌లో పెట్టుకోవచ్చండి. లేదు అంటే ఇలా కింద కొంచెం పెద్ద గిన్నె తీసుకొని బాగా వాటర్ పోసుకొని అవి బాగా మరిగిన తర్వాత మన దగ్గర ఉన్న జాలీల గిన్నెలో ఇలా మనం చేసుకున్న మోదక్స్ అన్నీ కూడా పెట్టుకొని ఆవిరన్నది అస్సలు బయటికి రాకుండా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన బాగా స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పిండి వాడి మనం ఉండ్రాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొంచెం ఇలా పిండి తీసుకొని అరిచేతిలో ఇలా కంప్లీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సినంత కొబ్బరి స్టఫింగ్ తీసుకొని ఇలా నీట్‌గా మధ్యలో స్టఫ్ చేసుకొని మనం రౌండ్‌గా ఒక బాల్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా ఈజీగా మనం ఉండ్రాలు చేసేసుకోవచ్చు. ఉండ్రాళ్ళు కూడా నేను 2 రకాలు చూపిస్తానండి. ఇప్పుడు ఇది గుండ్రంగా చేసుకున్నాం కదా! అలా కాకుండా ఇందాక తీసుకున్నట్టే అరచేతిలోకి పిండి తీసుకొని అన్ని వైపులా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకొని కావాల్సినంత ఈ కొబ్బరి స్టఫింగ్ దీంట్లో పెట్టుకొని ఎక్కడ కూడా మనకి ఓపెన్ అన్నది లేకుండా అన్ని కార్నర్స్ నీట్‌గా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి మన మోదక్ అన్నది కంప్లీట్‌గా స్టీమ్ అయిపోయాయండి. చూస్తున్నారు కదా! పర్ఫెక్ట్‌గా మోదక్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని బయటకు తీసుకొని ఇదే గిన్నెలో మనం ఆల్రెడీ చేసి పక్కకి పెట్టుకున్న ఉండ్రాళ్ళు కూడా పెట్టుకొని ఒక 3, 4 నిమిషాలు వీటిని బాగా స్టీమ్ చేసుకోవాలి. అంతే అండి. చూస్తున్నారు కదా! ఒకటే స్టఫింగ్ యూస్ చేసి మనం మోదక్ కానివ్వండి, ఉండ్రాళ్ళు కానివ్వండి ఎంత పర్ఫెక్ట్‌గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.